ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రైతు కూతురు రాష్ట్ర 2వ ర్యాంక్ సాధించింది. నంగూరు మండల కేంద్రం చెందినటువంటి సందపోయిన స్పందన అనేటువంటి బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 467 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి ప్రస్తుతం స్పందన మనతో ఉంది. ఏ విధంగా ర్యాంక్ సాధించింది, ఏ విధంగా కష్టపడింది, తల్లిదండ్రుల సపోర్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, నువ్వు సెకండ్ ర్యాంక్ సాధించావు కదా, ఏ కాలేజీలో చదువుతున్నావు, చిన్నప్పటి నుంచి నీ బాల్యం ఏ విధంగా చదువు, ఏ స్కూల్ చదవమ్మా? నేను చిన్నప్పుడు నంగనూరు స్కూల్లోనే చదువుకున్నాను. నా 10th క్లాస్ సిద్దిపేట వికాస్ హై స్కూల్లో చేశాను. నా ఇంటర్ నేను అబ్బాస్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. రోజు మేము 5కి లేచి 6 to 1 దాకా క్లాసెస్ ఉండేవి. మాకు 2 నుంచి 10 దాకా స్టడీస్ ఉండేది. ఆ స్టడీస్లోనే మేము మా హోంవర్క్ ఇంకా మాకు డౌట్స్ ఉంటే మా టీచర్స్ మాకు క్లియర్ చేసేవాళ్ళు. నేను ఏ రోజు వరకు ఆ రోజే కంప్లీట్ చేసేదాన్ని. అందువల్లే నాకు ఈరోజు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అని నమ్ముతున్నాను. ఈ ర్యాంక్ వస్తుందని నువ్వు అనుకున్నాను, ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. ఈ ర్యాంక్ రావడానికి నేను చాలా కష్టపడ్డాను కాబట్టి అనుకున్నాను నేను వస్తుందని. అంటే కాలేజ్ స్టడీ తర్వాత నీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, యూనిట్ టెస్ట్ లో హాఫ్ ఇయర్ అట్లా ఎట్లా వచ్చే మార్క్స్? అప్పటి నుంచి నీకు ఇదే ఫస్ట్ ర్యాంక్ టాప్ 10 లో ఉంటాను అనుకున్నాను. నేను స్టార్టింగ్ నుంచి నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. ఎప్పుడైనా బైక్ బై వచ్చేటివి. మా టీచర్స్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసిర్రు, నువ్వు ఇంకా బాగా చదువుతావు అని. వాళ్ళ వల్ల కూడా నేను ఇంకా బాగా చదివి ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఇప్పుడు మన స్టేట్ వ్యాప్తంగా ఎన్నో లక్షలాది మంది విద్యార్థులు ఉంటారు కదా, వారికి ఇచ్చినట్టు సూచన అసలు ఎట్లా చదవాలి, ర్యాంక్ రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మార్క్స్ రావడం ఓకే కానీ ఈ విధంగా స్టేట్ ర్యాంక్ రావాలంటే ఎట్లా చేయాలండి? ఏం లేదు, రోజు క్లాసెస్ చెప్పేటివి ఏ రోజు ఆ రోజు హోంవర్క్ కంప్లీట్ చేసి ఏ రోజు ఆ వర్క్ కంప్లీట్ చేస్తే ఎగ్జామ్ అప్పటికి ఈజీగా ఉంటుంది, అంతే. టీచర్స్ ఎట్లా మీకు ఏ విధంగా క్లాసెస్ చెప్పేవారు? ఆన్లైన్ క్లాసెస్ కానీ అట్లాంటి టెక్నికల్ గా చెప్పారు? ఏఐ అంటే టెక్నాలజీ పోయించారా, మామూలుగా పాత మోడల్ చెప్పారా? ఓన్లీ క్లాసెస్ చెప్పేవారు మాకు. వాళ్ళే స్టడీస్కి వచ్చేటోళ్ళు, వాళ్ళే మాకు డౌట్స్ క్లియర్ చేస్తారు. పాత మోడల్ పేపర్స్ అట్లాంటివి చూసారు, ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? వాళ్ళు కండక్ట్ చేస్తారు, ప్రతి వీక్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, అవి రాయాలి. ఇంకా కాలేజ్ గతంలో రిటర్న్ ర్యాంక్స్ వచ్చాయి, ఫస్ట్ టైం నీతోనే స్టార్ట్ అయిందా? చాలా ర్యాంక్స్ వచ్చాయి ఆ కాలేజ్కి గతంలో కూడా. దీనికి స్కూలింగ్ 10th అట్లా ఆ టైంలో ఎలా ఉండేది, ర్యాంక్స్ ఎట్లా వచ్చినాయి నీకు స్కూల్లో కూడా బాగుండే, మంచి స్కూల్ అది. చాలా మందికి మంచి స్కోర్ వచ్చింది, మంచి గ్రేడ్ వచ్చింది. చాలా మంచి స్కూల్ కూడా. ఇప్పుడు నంగూరులో నువ్వు ఎక్కడే చదివామా? ప్రైమరీ స్కూల్ ఎక్కడ చదివావు? గవర్నమెంట్ స్కూల్ చదివా? గవర్నమెంట్ స్కూల్లో 6 months చదివాను నేను, 8th క్లాస్. నా స్కూలింగ్ నేను చైల్డ్హుడ్లో నేను ఇక విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? పేరెంట్స్ నుంచి కావచ్చు, బయట మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమంటున్నారమ్మా? చాలా గర్వంగా ఉంది ఈరోజు నాకు. మా డాడీ చాలా సంతోషంగా ఉన్నాడు. నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం మా డాడీ ఒక విధంగా. మా రిలేటివ్స్ కూడా చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళు కూడా కాల్ చేసి చాలా సంతోషంగా నన్ను కంగ్రాచులేట్ చేసారు. ఇప్పుడు ఏ మార్కులు? 3 మార్క్స్ ఎక్కడ పోయినాయి? ఏ సబ్జెక్ట్లో పోయినాయి? ఇంగ్లీష్లో 2 మార్క్స్ పోయినాయి, సాంస్క్రిట్లో 1 మార్క్ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు సప్లిమెంటరీ తర్వాత ఇంకో ఎగ్జామ్ ఉంటుంది కదా, మళ్ళీ రాసా 3 మార్కుల కోసం మళ్ళీ ట్రై చేస్తున్నా? లేదు, నేను మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా కాబట్టి మళ్ళీ ఐపీ రాయదలుచుకోలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది? ఇదే తరగా మార్క్స్ వస్తాయి, ఎట్లా ప్రిపేర్ ఇంకా పెంచుకోవాలనుకుంటున్నావా? స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ట్రై చేస్తావా? ఇయర్ నేను మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా ఐపీ కంటే. ఎందుకంటే ఫ్యూచర్ మెయిన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మెయిన్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఏపీ సెట్ పట్టించుకో, నెక్స్ట్ ఐఐటీ మెయిన్స్ సైడ్ వెళ్ళిపోవాలి. అవును. ఎక్కడ మీ లక్ష్యం ఏంటి? నెక్స్ట్ అంబిషన్ భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నాము? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. అదే నా గోల్, చిన్నప్పటి నుంచి అదే ఉండే. మీ తల్లిదండ్రులు, మీ తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు, కూరగాయలు అమ్ముకుంటున్నాడు, తల్లి టైలరింగ్ చేస్తుంది. ఇక్కడ నీకు ఈ విధంగా పట్టుదల ఎట్లా వచ్చింది? వాళ్ళని చూసి నేర్చుకున్నావా? ఇంత పెద్ద కుటుంబం కదా, 2 ఆడపిల్లలకు తమ్ముడు అన్న ఉన్నాడు కదా. మా డాడీ మా ముగ్గురిని చదివిస్తున్నాడు కాబట్టి చాలా కష్టపడి, మా డాడీకి ఏదో ఇవ్వాలి కాబట్టి నేను మంచి మార్క్స్ తెచ్చుకొని ఇంకా మంచి జాబ్ తెచ్చుకున్నామని నా కోరిక. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, లక్షల బిజినెస్ రన్ చేస్తూ వాళ్ళ పిల్లలకి వస్తలేక నీకు ఈ స్థాయిలో జాబ్ వచ్చింది. నాన్న ఊరూరు తిరిగి కూరగాయలు అమ్ముకుంటాడు, మేము టైలరింగ్ చేస్తున్నాం కదా, ఈ స్థాయికి ఎట్లా వచ్చింది? వాళ్ళు చూస్తే నీకు ఎట్లా అనిపిస్తున్నాము? వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు నా మార్క్స్ చూసి. ఇంకా నేను చాలా పైకి ఎదుగుతానని వాళ్ళు కూడా కోరుకుంటారు, నేను కూడా అనుకుంటున్నాను. ముగ్గురు పెంచడం అంత మాటలు కాదు కదా, ఎట్లా కష్టపడరు వాళ్ళు? ఏ విధంగా త్యాగాలు చేశారు మీకోసం? మా డాడీ చాలా ఎర్లియర్ చాలా కష్టపడ్డాడు. దుబాయ్లో ఉండే 2 years బ్యాక్ ఈ ఊర్లో వ్యవసాయం స్టార్ట్ చేసిండు. మా మమ్మీ చిన్నప్పటి నుంచి టైలరింగ్ చేసుకుంటూ మా ముగ్గురిని చదివించింది. ఎట్లా కష్టపడ్డారు చూసే వాళ్ళు? తిండి తినకుండా అప్పుడప్పుడు ఊర్లను తిరుగుకుంటూ ఎట్లా ఎండలో వానలో చలిలో?
చాలా కష్టపడ్డారు మా కోసం. చాలా త్యాగాలు కూడా చేశారు. చాలా వాళ్ళు కాళ్ళు బయట పెట్టి కూడా చూసుకుంటామని మేము కోరుకుంటున్నాం. మా ముగ్గురికి జాబ్ వచ్చిన తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళని కార్లో కూర్చోబెట్టి తిప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం దివట్లాంటి వద్ద ఐఏఎస్ ఐపీఎస్ సైడ్ పోవాలనుకుంటున్నారు. ట్రై చేస్తా. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని అనుకుంటున్నా, తర్వాత చూద్దాం. నందు మన చేతిలో వచ్చా ఇంత మంచి ర్యాంక్స్ చరిత్రలో ఎప్పుడైనా నువ్వే ఫస్టా అయిపోయింది? తెలియదు సార్, నాకు అంత తెలియదు. ఇంకా ఏం చెప్పాలనుకుంటాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్రిపేర్ అయిన మీరు ర్యాంక్ సాధించారు కదా, వాళ్ళకి ఇచ్చే సూచనలు సలహాలు ఏ విధంగా ర్యాంక్ రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే? హార్డ్ వర్క్ చేయండి, మిమ్మల్ని మీరు నమ్మండి, చాలా కష్టపడండి, అంతే. స్టేట్ ర్యాంక్ సాధించినటువంటి స్పందన తండ్రి మనతో ఉన్నారు. సురేష్, చెప్పండి ఎట్లా కష్టపడ్డావు వీరి కోసం, పాప కోసం ఏ విధంగా చదివించావు? నువ్వు వ్యవసాయం చేస్తూ కూరగాయలు అమ్ముకుంటూ స్థాయికి ఎట్లా ఎదిగినావు? అందరికీ నమస్కారం. నా పేరు సురేష్, మా భార్య లక్ష్మి, నా బిడ్డ స్పందన. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. నేను కొన్ని రోజులు దుబాయ్ పోయినాను. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నాకు నమ్మిన వాళ్ళు నన్ను కొంచెం మోసం చేసేట్లా ఇబ్బంది పడ్డాను. చాలా కష్టపడి నా బిడ్డలను పైకి ఎదిగేదానికి నేను చాలా కష్టపడి వాళ్ళకు ఇది చేస్తుంటాను సార్. సార్ ఇదే సార్, నేను కష్టపడుతున్నాను. నన్ను చూసి కొందరు వీడు ఎట్లా చదివిస్తాడు, ఏం కథ అని కొందరు ఇది అనుకుంటారు. వాళ్ళు కొందరు నన్ను చూసి నా బట్టలు చూస్తున్నారు. కాకపోతే నేను అది నా మనసులో పెట్టుకోను. నా టార్గెట్ ఏంది, నా బిడ్డలను ఉన్నత స్థాయి తీసుకుపోవాలి. నేను ఎంత కష్టమైనా నేను చేసుకుంటా. నేను చేసుకొని నా లెక్క నా బిడ్డలు ఇలా కష్టపడొద్దు, ఒక స్థాయిలో ఉండాలని నేను కష్టపడి వాళ్ళను చదివిస్తున్నా సార్. ఎంత డబ్బు అయినా నేను వెనుక పోతలేను. ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి నా బిడ్డలను పైకి తీసుకొస్తా సార్. ఈ తోటలు ఎక్కువగా నీళ్ళంటే నీ తోటి ఉండే వాళ్ళు ఎక్కువగా మద్యం తాగడం అవి అన్ని టైం అంతా వాటి కోసం కేటాయిస్తారు, కానీ పిల్లల చదువుల కోసం కానీ వాటి గురించి ఆలోచించారు కదా ఎక్కువ. మీ ఎవరు వాళ్ళంతా కూడా స్వాగతం సార్. నాకు చిన్నప్పటి మద్యం అలవాట్లేదు. ఇప్పుడు సార్ నేను మద్యం తాగా. నాకు మద్యం తాగాననే షోక్ లేదు. ఒకవేళ తాగాను అనుకుంటే నా ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటికాడ పెట్టుకున్న తర్వాతనే నా భార్య పిల్లలతోనే తింటా తాగుతా. ఏదైనా నా ఇంటిలో పట్టినే, నేను బయటికి వెళ్ళా తినా తాగా. నేను అట్లా చేసేపట్టుకుని ఈ రోజు నా పిల్లలను ఈ స్థాయిలో చదివించుకుంటున్నా. నాకు బయట తాగి తిరిగే షోకు నాకు లేదు సార్. అభ్యాస కాలేజీలో చదివించడం మాటలు కాదు, దాన్ని రాజస్థాన్ చదివిస్తున్న పాపను ఎంసీ చేయించావు కదా, పైసలు ఖర్చు బాగా అవుతుంది కదా. ఏ విధంగా కష్టపడ్డావు కూరగాయలు అమ్ముకోవడానికి? అన్ని ఊర్లు ఎట్లా తిరిగేటోని, ఎండల వానల చల్లి ఎట్లా కష్టపడ్డావు? కరెక్టే సార్, అది బాగా ఇబ్బందితో కూడుకున్న విషయం. కాకపోతే నేను పాలతో ఖర్చు పెట్టుకుంటలేను సార్. నేను బయట ఒక ఛాయ్ తాగానన్నా కానీ నేను ఆలోచించుకుంటా. 10 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టా. ఆ 10 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు నేను ఆపుకుంటే నా బిడ్డలకి ఎలా ఉపయోగపడతాయి ఆ లెక్కలు నేను పొదుపు చేసుకుంటూ నా బిడ్డలకి ఇది చేస్తున్నా. నేను బయట పాలతో ఖర్చు పెట్టుకోను. ఏ విధంగా కష్టపడే స్పందన ఏ విధంగా అసలు తినేదా, చదువుకోవడమే కదా, ఎప్పుడు కానీ ఎట్లా ఇబ్బంది పడింది, అనారోగ్యం కానీ ఆరోగ్యాల సమస్యలు ఎట్లా ఫేస్ చేసి? సార్ ఒక్కొక్కసారి చదువుకుంటూ ఒకసారి బుక్కులు ఇట్లా పక్క పెట్టుకుని నిద్రపోయేది. మళ్ళీ ఒక మేలుకు వచ్చిన తర్వాత ఏమంటే బుక్ పట్టుకొని చదివేది. ఎక్కువ స్టడీ మీదనే ఫోకస్ పెట్టుకునేది. చదువు వేస్ట్ ఒక్క నిమిషం ఫోన్ ఇచ్చేది కాదు సార్, వేస్ట్ చేసేది కాదు. చదువు అయిపోతే పక్కకు ఆమె పడుకుంటూనే ఆ బుక్కులు అన్నీ పక్కకు పెట్టుకుని 1-2 గంటలు ఆమె నిద్రపోయి మళ్ళీ లేచిన తర్వాత ఏమంటే టైం వేస్ట్ చేయకుండా ఆమె బుక్కులు తీసుకొని చదువుకునేది సార్. స్పందన ఏ విధంగా చూడాలనుకుంటున్నావా? ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటున్నావా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కావాలనుకుంటున్నావా? సార్ నా బిడ్డ ఆమెకు నచ్చిన ఉద్యోగం, ఒక ఉన్నత స్థాయికి ఎదిగి ఏ జాబ్ చేసినా ఆమెకు నచ్చిన జాబ్ చేసుకొని ఒక పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకుంటా సార్. నా బిడ్డను నమస్తే మేడం అని ఇట్లా పిలిచే స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటా సార్. పిల్లల ఫీజులు కట్టడం కావచ్చు, వారి పుస్తకాలు, వారి దుస్తులు, వారికి సంబంధించిన అన్ని సామాగ్రి ఖర్చులను కూడా ఏ విధంగా భరించావు, ఎట్లా ఫేస్ చేసినావు? బయట కూడా మీరు చేసే కేవలం వ్యవసాయ చిన్న సన్నకారు రైతులుగా సార్ మేము చాలా ఖర్చు పెట్టుకొని పిల్లలకు కూడా మంచి మంచి బట్టలు తేవాలని కోరిక కూడా వాళ్ళకి లేదు సార్. ఉన్నంతలా ఎలా తీసుకున్నారు వాళ్ళు కూడా, మేము కూడా అంతే ఎలా తీసుకున్నాం. ఎటుపెట్టి మనం ఒక పేరు తెచ్చుకోవాలన్న కోరిక భగవంతునికి మొక్కినాం సార్. అదే జరుగుతుంది. రేపు ఇంకొంచెం మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. అందరి ఆశీర్వాదాలు ఉండాలి సార్. పిల్లలు ఇంత చదివిస్తున్నారు కదా, మీ తోటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కానీ ఎవరైనా ఎంకరేజ్ చేశారు? ఆ సూటిపాటి మాటలతో ఇబ్బంది పెట్టారు సార్? అన్నటోళ్ళు అన్నారు, అంత దూరం పెట్టి చదువుతుర్రు, వీళ్ళు ఏం చేస్తారు, అందరు చదువుకున్నారు, అందరు జాబ్ చేస్తుండ్రా అన్న మాటలు కూడా వినబడ్డాయి. కానీ వాళ్ళు మా పెద్దమ్మాయి పెళ్లి చేద్దామని మేము అన్నా కానీ లేదు, నేను జాబ్ చేసేదాకా పెళ్లి చేసుకోను, నాకు జాబ్ కావాలి ఫస్ట్ అని ఆమె అన్న. అందరు ఇంకా పెళ్లి చేయమని కూడా అని అడుగుతుర్రు. కానీ ఆమె మాట మనం వినాలని మేము ఇంకా పెళ్లి వరకు రాలేదు సార్. ఆమె జాబ్ వచ్చినాక చేద్దామని అనుకుంటున్నాం. అనుకునేటోరు అనుకుంటూనే ఉంటారు, మనదేందో మనం మంచి లెక్కలు పోతున్నాం సార్, అంతే. దుబాయ్ పోయాడు కదా, అప్పుడు ఇట్లా ఇబ్బంది పడ్డారు? పిల్లలంతా 3 పిల్లలు పోషించడం, ఇంట్లో బాధ్యత ఎట్లా మోసారు? ఇక చిన్నగా ఉన్నప్పుడు కొంచెం గొడవలు అయితే మా వాళ్ళ ఇంటికన్నే, మా అమ్మ వాళ్ళ ఇంటికన్నే 5-6 సంవత్సరాలు ఉన్నా సార్. వచ్చినాక మా అంతలో మేము ఉన్నాం. ₹1 వేస్ట్ ఖర్చు పెట్టకుండా పిల్లలు కూడా వేస్ట్ ఖర్చు పెట్టరు సార్. ₹1 వేస్ట్ చేయరు వాళ్ళు.
ఆమె హైదరాబాద్ నుండి వస్తుంది, ₹1 ఇది తిందామని. ఆయన రాజస్థాన్ నుండి వస్తాడు, మొత్తం కడుపు మార్చుకొని కడుపు గింతంత ముఖం పెట్టుకొని వస్తాడు. తినపోయినవారు ఏమన్నా అంటే, అమ్మ డబ్బులు కావాలి కదా, ముగ్గురు చదివిస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు, ఇగో ఈమె కూడా ఒక జ్యూస్ తాగుబిడ్డ అన్న, నేను ఇప్పుడు తాగనమ్మా అని చెప్పింది. వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, మేము ఇట్లా స్పందన ర్యాంక్ వస్తా అనుకున్నాము, స్టేట్ ర్యాంక్ వస్తా అనుకున్నాము. అనుకున్నాం సార్, అనుకున్నాం. స్పందన ఒక క్రమశిక్షణతో పాటుగా ఒక లక్ష్యం ప్రకారం ప్రిపేర్ అయ్యి ఇంటర్మీడియట్ పరీక్షల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అత్యుత్తమ కంపెనీలో పనిచేయాలనే లక్ష్యంగా ఆమె చెప్తుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు చెప్తున్నారు, వారంతా కూడా వాళ్ళ కూతురు ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంది. అంతేకాకుండా పక్కా ప్రణాళికతో చదువుకొని అత్యధిక ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులంతా కూడా అభినందనలు తెలిపారని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.